Hello friends, welcome to Minds Academy. మొన్న గ్రూప్ 1 మెయిన్స్ లో జరిగిన ఒక క్వశ్చన్ ని వాళ్ళు డిస్కస్ చేద్దాం. ఏ పేపర్ నుంచి? ఎకానమీ పేపర్ నుంచి. ఒక క్వశ్చన్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ లాగా ఉంటదన్నమాట. వాట్ ఇస్ దట్ క్వశ్చన్? ఎక్స్ప్లెయిన్ ద మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్ రూల్ ఫర్ పబ్లిక్ యూటిలిటీస్ అండ్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ దిస్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఓకే, అందరూ అన్ని రకాలుగా రాసుంటారు. బట్ మార్జినల్ కాస్ట్ ప్రైసింగ్ రూల్ అన్నది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. మనకి క్వశ్చన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాప్టర్ లో ఉందన్నమాట. సో ఫస్ట్ మనం వాటర్ పబ్లిక్ యూటిలిటీస్ అనేది రాస్తాము. అసలు పబ్లిక్ యూటిలిటీస్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద సర్టెన్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని డెలివర్ చేస్తాయి. వాట్ ఆర్ దీస్ ఎసెన్షియల్ గూడ్స్? మనం యూజ్ చేసే వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ పీపుల్ కి ఎసెన్షియల్ గూడ్స్. సో పబ్లిక్ యూటిలిటీస్ అంటే దీస్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ which provide essential goods and services to the human beings. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నట్టు వాటర్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ వాటి నేచర్ అండ్ ఫ్యూచర్స్ రాస్తాం. నెక్స్ట్ ఈ ఫీచర్స్ ఏంటి? మామూలుగా పబ్లిక్ యూటిలిటీస్ అంటే ఈ ఇన్స్టిట్యూషన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ యొక్క ఫ్యూచర్స్ ఏముంటాయి? హ్యూజ్ క్యాపిటల్ ఉంటది, మోనోపోలీ ఉంటది. నెక్స్ట్ ప్రాఫిట్ సెంట్రిక్ ఉండవు. సో నాట్ ప్రాఫిట్ ఓరియంటెడ్, నాన్ ప్రాఫిట్. నెక్స్ట్ ఇవి ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటారు. ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటే యాజ్ వి నో, డిమాండ్ ఉన్నా లేకపోయినా ఆ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్ట్రిసిటీ. సో పబ్లిక్ యూటిలిటీస్ దాని ఫీచర్స్. నెక్స్ట్ వి కమ్స్ అండర్ వాట్ ఇస్ మార్జినల్ కాస్ట్. మనకి ఎగ్జాక్ట్ గా మార్జినల్ కాస్ట్ అంటే ఏంటో తెలియదు. బట్ పబ్లిక్ యూటిలిటీస్ అంటే ఎసెన్షియల్ గూడ్స్ కదా. ఈ ఎసెన్షియల్ గూడ్స్ కి ప్రైసింగ్ ఎట్లా ఉంటది? మినిమల్ గా ఉంటది. అసలు ప్రైసింగ్ ఎందుకు పెట్టాలి? సో ఇక్కడ మనం రాయాలనుకుంటే వై వి నీడ్ ఎ ప్రైసింగ్ ఫర్ పబ్లిక్ యూటిలిటీస్ అనేది రాస్తాం. ఎందుకు? రిసోర్స్ ఎఫిషియన్సీ కోసం, రిసోర్సెస్ ని వేస్ట్ కాకుండా ఉండడానికి మనం ప్రైసింగ్ పెడతాం. అసలు మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ as a వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అంటే మనకి ఓన్లీ లేబర్ కాస్ట్ అండ్ రా మెటీరియల్ కాస్ట్, ఈ రెండింటిని మాత్రమే ఉండేది మార్జినల్ కాస్ట్. మార్జినల్ కాస్ట్ కి ఆపోజిట్ గా ఉండేది ఫిక్స్డ్ కాస్ట్. ఇది మనకు జనరల్లీ అవసరం లేదు ఈ క్వశ్చన్ లో, బట్ ఐఎమ్ సేయింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే మొత్తం మనం ప్లాంట్ సెటప్ చేయడానికి కానీ, లేబర్ కి, రా మెటీరియల్స్ కి, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ అన్ని కలిపితే ఉండేది ఫిక్స్డ్ కాస్ట్. బట్ మార్జినల్ కాస్ట్ లో మనం తక్కువ ప్రైస్ కి ప్రొవైడ్ చేస్తాం. ఇట్ కంప్రైజెస్ ఓన్లీ లేబర్ కాస్ట్ అండ్ రా మెటీరియల్ కాస్ట్. సో నెక్స్ట్ మార్జినల్ కాస్ట్ అంటే ఏంటో రాస్తాం. అసలు మార్జినల్ కాస్ట్ పబ్లిక్ యూటిలిటీస్ కి ఎందుకు పెట్టాలి? Why we need marginal cost for public utilities? Why we need? To ensure basic rights, to ensure equality and poverty alleviation కోసం and social justice. ఇవి జనరల్లీ మనం పూర్ కి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ప్రొవైడ్ చేయడానికి, అందరికి ఈక్వల్ ప్రైసెస్ ఉండాలి. రిచ్ పర్సన్ గానీ, పూర్ పర్సన్ గానీ ఒకటే అమౌంట్ పే చేస్తే దే కెన్ యూజ్ దేర్ ఎసెన్షియల్ సర్వీసెస్. కాబట్టి విల్ పుట్ మార్జినల్ కాస్ట్. అండ్ ఎప్పుడు పెడతాము? రిసోర్సెస్ బాగా వేస్ట్ అయిపోతున్నాయి, డిమాండ్ అసలు కంప్లీట్ గా లేదు, మార్కెట్ లో ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చారు విత్ మినిమల్ కాస్ట్. సో ఈ 3 రీజన్స్, రిసోర్సెస్ వేస్ట్ అయిపోతున్నాయి, డిమాండ్ లేదు, ప్రైవేట్ ప్లేయర్స్ మినిమల్ కాస్ట్ తో వచ్చారు. ప్రెడేటరీ ప్రైసింగ్ అంటారు. we call it as predatory pricing. అంటే తక్కువ ప్రైస్ కి ప్రొవైడ్ చేసేస్తున్నారు. సో ఈ 3 కండిషన్స్ ఉన్నప్పుడు will put marginal cost. ఎట్లా పెడుతున్నాము? how we put the marginal cost? ఫర్ ఎగ్జాంపుల్ ఈ PDS కానీ అంటే ensure food security, but it comes under the marginal cost also. And for example ట్రాన్స్పోర్ట్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో passes ఇస్తారు, మంత్లీ passes. సో ఇన్ దీస్ వేస్ మార్జినల్ కాస్ట్ మనం అప్లై చేస్తున్నాం పబ్లిక్ యూటిలిటీస్ కి. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ వీ కెన్ రైట్ ఎలక్ట్రిసిటీ డొమెస్టిక్ కి ఒక ప్రైసింగ్ ఉంటది, అగ్రికల్చర్ కి ఒక ప్రైసింగ్ ఉంటది. సో ఇన్ దీస్ వేస్ మార్జినల్ కాస్ట్ ఫర్ పబ్లిక్ యూటిలిటీస్ ఆర్ డిఫైన్డ్. నెక్స్ట్
ఇక్కడ అడ్వాంటేజెస్ కావాలంటే రాసుకోవచ్చు, బట్ మెయిన్ వాడు ప్రాబ్లమ్స్ అడిగాడు కాబట్టి విల్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతది ఎక్స్‌చెకర్ కి అంటే స్టేట్ కి. నెక్స్ట్ మోనోపోలీ ఉండడం వల్ల ఎఫిషియన్సీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన రైల్వేస్. ఓకే. సారీ. ఎఫిషియన్సీ తక్కువ ఉంటది. ఇవి ఎకనామికల్. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ ఏంటి? మన ఎంఎస్‌పి గాని, పీడీఎస్ సిస్టమ్స్ గాని ఈ 2 ఆహ్, సారీ పీడీఎస్ కాదు ఎంఎస్‌పి. ఎంఎస్‌పి అండ్ మన ఫెర్టిలైజర్ సబ్సిడీస్. ఈ ఫెర్టిలైజర్ సబ్సిడీస్ అండ్ ఎంఎస్‌పిస్ వల్ల మనకి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఏం పడుతుంది? సాయిల్ డిగ్రేడేషన్ అవ్వడము, ఫుడ్ సెక్యూరిటీ రావడము. ఎంఎస్‌పి ఓన్లీ వీట్ అండ్ రైస్ కి ప్రొవైడ్ చేయడం వల్ల న్యూట్రిషన్ సెక్యూరిటీ రావడం. సో దీస్ ఆర్ ఆల్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్. ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. ఇది ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. నెక్స్ట్ పొలిటికల్ గా ఏముంటది? పొలిటికల్ గా పాపులిస్ట్ స్కీమ్స్. ఈ పాపులిస్ట్ స్కీమ్స్ బాగా ప్రమోట్ చేస్తారు. సో వి రోట్ ఎకనామికల్ ఇష్యూస్, కాస్ట్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతది, మోనోపోలీ వల్ల ఎఫిషియన్సీ ఉండదు. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ సాయిల్ ప్రాబ్లమ్, సోషల్ ఇష్యూస్ లో ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ సెక్యూరిటీ ఉంటది. అండ్ పొలిటికల్ గా పాపులిస్ట్ స్కీమ్స్ బాగా ప్రమోట్ అవుతాయి. సో ఇవన్నీ మన ఇష్యూస్ రాసాము. ఇక్కడ ఎక్స్ట్రా 1 పాయింట్ రావడానికి, ఎక్స్ట్రా 1 మార్క్ రావడానికి విల్ రైట్ ఎ కేస్. వాట్ ఈస్ దిస్ కేస్? విల్ రైట్ వెనిజులా క్రైసిస్. ఈ వెనిజులా క్రైసిస్ ఇప్పుడు పొలిటికల్ ఇష్యూ అవుతుంది. బట్ పాస్ట్ లో వెనిజులా క్రైసిస్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం వల్ల, అంటే ఆయిల్ తక్కువ ప్రైసెస్ కి అండ్ ఎక్స్ట్రా పీపుల్ కి అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేశారు ఎకానమీ. సో అది లాంగ్ రన్ లో క్రైసిస్ కి దారితీసింది. సో విల్ రైట్ ద వెనిజులా కేస్ స్టడీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సొల్యూషన్స్ కింద ఏమొస్తాయి? సారీ, సొల్యూషన్స్ కింద ఫస్ట్ సబ్సిడీస్ రేషనలైజేషన్ రాస్తాము. నెక్స్ట్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండాలి. రేషనలైజేషన్ ఆఫ్ సబ్సిడీస్, ప్రైవేట్ పార్టిసిపేషన్. ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండడం వల్ల మనకి ఎఫిషియన్సీ వస్తది, టెక్నాలజీ వస్తది. ఇవన్నీ రాస్తాము పబ్లిక్ యూటిలిటీస్ లో. నెక్స్ట్ అన్నిటికన్నా మెయిన్ థింగ్ బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ అసలు ఎవరికి మనకి తక్కువ కాస్ట్ కావాలో తెలిస్తే మనకి ఎక్స్ట్రా బర్డన్ కాకుండా ఉంటది కదా. సో ఈ త్రీ ఆర్ ద సొల్యూషన్స్ అని రాస్తాం. ఇన్ కంక్లూజన్ విల్ రైట్ ఇది షార్ట్ టర్మ్ లో ఎఫెక్టివ్ గానే ఉంటది. షార్ట్ టర్మ్ లో పీపుల్ సెంట్రిక్ గానే ఉంది. బట్ లాంగ్ టర్మ్ లో డెప్ట్ అక్యుములేషన్ అవుతది. అండ్ దిస్ వెనిజులా క్రైసిస్ కూడా వెనిజులా జరిగిన ఇష్యూనే మనకి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో this is how we can get a decent answer. Marginal cost pricing rule for public utilities. అందరికీ తెలిసినా తెలియకపోయినా we can add what are the public utilities, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి, అసలు పబ్లిక్ యూటిలిటీస్ కి ఎందుకు పెడతాము, ఏ టైంలో పెడతాము, ఎలా పెడతాము, ఇష్యూస్, ప్రాబ్లమ్స్, ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ, సొల్యూషన్స్, కంక్లూజన్. Here we can address this question in this manner. Thank you. And APPSC గ్రూప్ 1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ మైండ్స్ అకాడమీ లాంచ్ చేస్తుంది. మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో కంప్లీట్ సిలబస్ ని జస్ట్ ఒక 2 or 3 months or 2.5 months 2 or 3 months లో ఇప్పుడు మనం ఎలా అయితే ఆన్సర్ రైటింగ్ డిస్కస్ చేసామో అలాగే అన్ని టాపిక్స్ కి we can have a structure for all the topics in the syllabus. And APPSC group 2 classes and test series also coming soon in Minds Academy. Hope you all like this. Thank you, one and all.